ఒకప్పుడు గార్గి అనే ఒక చిత్రకారిణి ఉండేది. ఆమెకి పెయింటింగ్ అంటే ఎంత ప్రాణమో! ఎప్పుడూ ఆ రంగుల ప్రపంచంలోనే ఉండేది. జనాలలో కూడా ఆవిడ పెయింటింగ్స్‌కి ఎంతో ప్రాచుర్యం ఉండేది. విద్యార్థులు, విమర్శకులు, రాజకీయ నాయకులు ఇలా అందరూ ఆమె వేసిన చిత్రాలను ప్రశంసించేవారు. అంత కీర్తి ఉన్నా ఆవిడకి మనసు లోతుల్లో ఎక్కడో ఒక అనుమానం ఉండేది. ప్రజలు నిజంగానే నా కళను మెచ్చుకుంటున్నారా? లేక నాతో ఉన్నప్పుడు మర్యాదగా మాట్లాడుతున్నారా? నేను లేని సమయంలో నా లోపాలను చూసి నవ్వుకుంటున్నారా? ఇలా ఎన్నో అనుమానాలు ఆవిడ మదిలో మెదిలేవి. ఒకరోజు నిజం తెలుసుకోవాలని ఆవిడకి తపన కలిగింది. ఉదయం లేవగానే తను ఎంతో ఇష్టపడే అద్భుత చిత్రాలలో ఒకదాన్ని నగరంలో ఎక్కువగా రద్దీ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళింది. దాన్ని అందరికీ కనిపించేలా ఉంచి క్రింద ఇలా నోట్ పెట్టింది: ఈ చిత్రంలో ఏదైనా తప్పు కనపడితే దయచేసి గుర్తించండి అని పెట్టి వెళ్ళిపోయింది. సాయంత్రం తిరిగి వచ్చి ఆ చిత్రాన్ని చూడగానే గుండె ఆగినంత పని అయిపోయింది. ఆ చిత్రం నిండా ఎన్నో గుర్తులు. ప్రతి చోట ఏదో ఒక తప్పు చూపించారు. ఒకప్పుడు ఎంతో అందంగా కనిపించిన చిత్రం ఇప్పుడు యుద్ధభూమిలా కనిపించింది. ఆవిడ చేతులు వణికాయి. నేను నిజంగానే అంత చెడ్డగా చిత్రీకరించానా? ప్రశంసలన్నీ అబద్ధాలేనా అని ఒకప్పుడు తన వేళ్లతో నాట్యం చేసిన కుంచెను మూలపడేసింది. ప్రజలకు, రంగులకు దూరంగా ఉండిపోయింది. మౌనంలో మునిగిపోయింది. రోజులు చీకటిగా భారంగా గడిచాయి. ఒకరోజు గార్గి స్నేహితురాలు ఆమెను కలవడానికి వచ్చింది. ఎంతో బాధలో జీవితం ముగిసిపోయిందా అన్నట్లు కూర్చున్న గార్గిని చూసింది. కథ మొత్తం విన్న స్నేహితురాలు చిన్నగా నవ్వుతూ, మళ్ళీ ప్రయత్నిద్దాం, కానీ ఈసారి ప్రశ్నను మారుద్దాం అంది. గార్గి తొలుత సంశయంతో ఉన్నా తన స్నేహితురాలి మాట విని సరే అంది. ఇద్దరూ కలిసి మరో అద్భుతమైన చిత్రాన్ని తయారు చేశారు. తరువాతి ఉదయం అదే నగరంలో, అదే స్థలంలో ఆ చిత్రాన్ని ఉంచి ఈసారి ఇలా నోట్ పెట్టారు: ఈ చిత్రంలో ఏదైనా తప్పు కనపడితే దయచేసి సరిచేయండి అని. తప్పులు చూపటం ఎవరికైనా సులభం. దానికి జ్ఞానం అవసరం లేదు, శ్రమ అంతకన్నా అవసరం లేదు. అయితే ఈ లోకంలో చాలా కొద్ది మందికే నిజంగా తప్పులను సరిదిద్దడం తెలుసు. తప్పు చూపెట్టడం చాలా సులభం కాబట్టి మొదటి చిత్రం నిండా తప్పులే. కానీ ఈరోజు దాన్ని సరిచేయమన్నప్పుడు ఎవ్వరూ చేయలేకపోయారు. సమస్య మీ కళలో ఎప్పుడూ లేదు. సమస్య ఏంటంటే మీరు అడగవలసిన వాళ్ళని అడగకపోవడం. ఇదంతా చూసి చాలా రోజుల తరువాత గార్గి చిన్నగా నవ్వుకుంది. మళ్ళీ తన కుంచెతో చిత్రాలపై నాట్యం చేయించింది. ఎవరో దురుసుతనంతో చేసే పనులకు, మాటలకు తన విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదని నమ్మింది. ఆ రోజు నుంచి మరింత ఆత్మవిశ్వాసంతో చిత్రాలను చిత్రించింది. ఈసారి జనాల అభినందనల కోసం కాదు సుమా, తన కోసం తాను చిత్రించింది. ఈ కథ మనకు ఒక శక్తివంతమైన సందేశాన్ని గుర్తు చేస్తుంది. విమర్శించటం చాలా సులభం, కానీ సరిదిద్దడానికి జ్ఞానం అవసరం. ఇలా తప్పులు వెతికే వారిని జీవితంలో ఎంతో మందిని చూస్తుంటాం. వారి మాటల వలన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం. కానీ గుర్తుంచుకోండి, మిమ్మల్ని విమర్శించే వారిలో చాలామందికి మీరు చేస్తున్న పని చేయడం రాదు. అందువల్ల వారు విమర్శించే మాటలను పట్టించుకొని మీ ప్రయత్నాన్ని ఆపకండి. మీకు నిజంగా మార్గదర్శనం కావాలి అనుకుంటే మిమ్మల్ని అర్థం చేసుకునే వారి నుండి, లేదా అదే మార్గంలో ప్రయాణించే వారిని, మీరు ఎదగడానికి సహాయం చేసే వారిని మాత్రమే అడగండి. ఈ కథ మీ హృదయానికి తాకినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.